హలో అండి. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే చక్కగా మనం పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలైతే నేను చెప్తానండి. దాన్ని చూసి ఫాలో చేయండి. మీకు కూడా ఇంతే క్రిస్పీగా, టేస్టీగా అయితే వస్తాయి. మనం బయట కొనాల్సిన పని లేకోకుండా మనకు ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇంట్లో చక్కగా అయితే మనం ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి స్నాక్స్‌గా ఇవ్వచ్చు. లేదంటే లంచ్ బాక్స్‌లో కూడా పెట్టి పంపియొచ్చండి. చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంతో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం అండి. సబ్బియ్యం అంటారు కదా! ఈ రెండిటిని ఈక్వల్‌గా వేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోండి. మీకు గాని టైం ఉంటే 2-3 అవర్స్ నానినా గాని చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం పిండిలో కలుపుకోవడానికి పచ్చికారాన్ని అయితే తయారు చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. మీకు కారానికి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే నేను అల్లం తీసుకుంటున్నాను. మీకు వెల్లుల్లిపాయ టేస్ట్ నచ్చితే అవి ఎక్కువ రెబ్బలు వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 3 మాత్రమే వేస్తున్నాను. కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ పిండితో అయితే నేను ఇప్పుడు స్నాక్స్ చేయబోతున్నాను. దీంట్లో బటర్ వేసుకొని మొత్తం కూడా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మనం కొద్దిసేపు తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేస్తే కరిగిపోతుంది అనమాట. అప్పుడు పిండిలో ఈజీగా అయితే కలిసిపోతుంది. ఈ బటర్ ఈ పిండికి సరిపోయిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలంటే మనం ఇట్లా పిండి చేతిలో పట్టుకొని బైండింగ్ కన్సిస్టెన్సీలో ముద్దగా వచ్చింది అని అంటే అప్పుడు అది సరిపోయినట్టు. లేదంటే మనం ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ బటర్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు బైండింగ్ కన్సిస్టెన్సీ రాలేదు, అందుకని చెప్పేసి నేను ఇంకొంచెం బటరు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. బటరు నెయ్యి మొత్తం కూడా పిండిలో కలిసిపోవాలండి. మీకు వీలుంటే 2 చేతులు పెట్టి బాగా రబ్ చేయండి, పిండిలో కలుస్తుంది. ఇప్పుడు పిండిలో బైండింగ్ కన్సిస్టెన్సీ అయితే చెక్ చేయండి. మనం కొంచెం పిండి తీసుకొని చేతులతో ఇట్లాగా మనం ప్రెస్ చేసాము అనంటే మనకు ఉంటలాగా రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి తరుగుంది చూసారా, అది వేసుకోండి. దాని తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకండి. ఇది మనకు 3-4 రెబ్బల వరకు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలాగే 1 స్పూను జీలకర్ర, మనం ముందుగా నానబెట్టినటువంటి ఈ పెసరపప్పు సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. దీంతో టేస్ట్కి తగ్గట్టు నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మీకు కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా మంది పసుపు వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, సో యాడ్ చేసుకొని కొన్ని వేరుశనగలు కూడా యాడ్ చేసుకుంటారు. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మొత్తం వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మన పిండిని అయితే దగ్గర పడేలాగా ఉండాలి. ఖచ్చితంగా హాట్ వాటర్ పోయడానికి అయితే ప్రిఫర్ చేయండి. సో పిండి చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి వాటర్ అంతా పిండేసేసి ఇట్లాగా ఈ పిండి మీద అయితే కవర్ చేసేయాలండి. పిండి అయితే ఆరిపోకూడదు, ఆరిపోతే గట్టిగా వస్తాయన్నమాట. ఇట్లాగా కవర్ చేసేసి ఒక 10-15 మినిట్స్ పిండి అయితే నాననివ్వండి. 15 మినిట్స్ తర్వాత పిండి కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోండి. ఇది ఇద్దరు చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అదే ఒకరు చేసే పని అయితే కొంచెం పిండిని ఇట్లాగా చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకొని మిగతా పిండిని మొత్తం కూడా మనం కవర్ చేసేయాలండి. మళ్ళీ క్లాత్ తోటి పిండి అయితే ఆరిపోకూడదు. ఇవన్నీ ఒకటే సైజు లాగా అయితే చేసుకోండి ముద్దలు, అప్పుడే మనకు చూడడానికి కూడా బాగుంటాయి. ఈ సైజ్ అయితే సరిపోతున్నాయండి బాల్స్. ఇంతకన్నా పెద్దవి చేసుకుంటే ఇంకా వెడల్పుగా వస్తాయన్నమాట. మనకు చిన్న చిన్నవి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మనకు సగం అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసేసారు అంటే ఇవి వత్తి మనం నూనెలో వేసేటప్పుడు పైకి వచ్చేస్తుంది అనమాట నూనె, అప్పుడు కింద పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మామూలుగా ఇవి మనం ఒత్తుకోవడానికి బయట మార్కెట్లో పూరీ మిషన్స్ అని దొరుకుతాయండి. ఆ పూరీ మిషన్తో అయినా మనం చేసుకోవచ్చు. అది మా దగ్గర లేదు అనుకుంటే ఇలాంటి గిన్నె కానివ్వండి, లేదంటే ఒక డబ్బా కానివ్వండి, ఫ్లాట్ సర్ఫేస్ ఉండేది తీసుకొని కవర్లో పెట్టేసి ఇట్లా టై అయితే చేసేసుకోండి. దాని వెనకాల ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. అలాగే నేను ఒత్తేదానికి ఇక్కడ చపాతీ పీటను తీసుకొని దాని మీద ఇట్లాగా కవర్ అయితే వేశాను. ఆ కవర్కి పైన ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. ఎందుకంటే మనం పిండి పెట్టినప్పుడు ఒత్తుకున్నప్పుడు ఆ పిండి అయితే కవర్ కంటుకోకుండా ఉంటుంది. పూరీ మిషన్ అయితే ఇంకా ప్రెజర్ పెట్టాల్సి ఉంటుందండి. దీంతో అయితే మనం చాలా చక్కగా త్వరగా అయితే అన్ని ఒత్తేసుకోవచ్చు అనమాట. పూరీ మిషన్ లేకపోయినా కానివ్వండి, మనం ఇలాంటి స్నాక్స్ అయితే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగా బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఆయిల్ పూసిన ఈ ప్లాస్టిక్ కవర్ మీద అయితే పెట్టేసుకొని గ్యాప్స్ ఇచ్చి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ప్రెస్ చేసినప్పుడు అవి సెపరేట్ అవుతాయి కదా, లేదంటే కలిసిపోతాయి. ఇట్లాగా జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలండి. మనం ఎక్కువ ప్రెస్ చేసాము అని అంటే మరీ సన్నగా అయిపోతాయి,
ఆయిల్లో వేసినప్పుడు మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే చాలన్నమాట, మనకు రౌండ్గా చక్కగా వస్తాయి. అన్నీ కూడా ఇదే విధంగా అయితే ప్రెస్ చేసుకోండి. ఇవైతే మరీ లావుగా ఉండొద్దు, మరీ సన్నగా కూడా ఉండకూడదండి. మామూలుగా మీడియంలో ఉండాలన్నమాట, అప్పుడే మనకు చక్కలు బాగా వస్తాయి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందా లేదా అనేది కొంచెం పిండి వేసుకొని అయితే చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మనం ఆయిల్లో ఇట్లాగ డిప్ అయితే చేసుకోవాలండి. చాలా మెల్లగా అయితే వదలండి. మీరు పెద్ద బాండవులు కానీ యూస్ చేస్తుంటే మీరు ఒక వాయికి దాదాపు ఒక 10 దాకా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ చిన్నది ఉంది కాబట్టి నేను జస్ట్ 3 to 4 లాగా మాత్రమే చేస్తున్నాను. ఇవి కంపల్సరీగా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకు పైనంతా రెడ్గా అయిపోతాయి, లోపల మాత్రం పిండి పిండిగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. ఇవి కాస్త టైం ఎక్కువ పడుతుంది కానీ చాలా చక్కగా ఉంటాయండి. మనకు ఇట్లాగా మీడియం ఫ్లేమ్లో ఎంచుకుంటే క్రిస్పీగా వస్తాయి లోపల, అండ్ మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. సో ఇలాగ అన్నీ ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్లో అవి వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవడమే అండి. చూసారా, ఆయిల్ కూడా పీల్చుకోలేదన్నమాట, చాలా చక్కగా ఉన్నాయి. ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇట్లా మనం చేసుకున్నాము అంటే ఈ క్రిస్పీగా ఉన్నాయి, మనం 10 to 15 days వరకు కూడా స్టోర్ చేసుకొని తినొచ్చు. మన పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చండి. ఈ వీడియోని చూస్తూ మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చాయి అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, టేస్ట్ ఎలా ఉంది అని. ఇవి ఎక్కువగా ఫెస్టివల్ సీజన్స్లో చేసుకుంటూ ఉంటారండి. అలా కాకుండా మన ఇంట్లో ఎప్పుడు కావాలన్నా ఇక్కడ తక్కువ క్వాంటిటీతో అయితే చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేసి నాకు కామెంట్లో అయితే చెప్పేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.